అప్పుడు దేవుడు ఈ నిబంధన చేస్తున్నాడు. మరియు దేవుడు నోహవుతో అతని కుమారులతో, విదుగో నేను మీతోను మీ తదంతరము మీ సంతానముతోను మీతో కూడనున్న ప్రతి జీవితోను పక్షులతోను పశువు లేమి మీతో కూడా సమస్తమైన జంతువులు లేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూ జంతువులలోనున్న నిబంధన స్థిరపరచుచున్నాను. హల్లెలూయా. భూమి మీద నోహు కాలముల వెలాగా భూమి మీద ప్రజలు పక్షులు చీపులు వేరాతిగా తుడిసివేయబడ్డాయో ఇక ఆ రీతిగా తుడిసివేయబడదు. మీతోనూ అందరితోనూ జీవులతోనూ పశువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నానన్నారు. నిబంధన అనగా దేవుడు ప్రమాణము చేస్తున్నారు. ఇక మీదట భూమిని భూజంతువులను మనుష్యులను నేను తుడిచిపెట్టను. నరుల హృదయ ఆలోచన బహుఘోరమైనది అని దేవుడు ఇక మీదట ఆ మనుషులను వర్షముతోనూ చనిపోయి భూమిని తుడిచివేసి పరిశుద్ధపరిచారు. కాబట్టి దేవుని మనస్సు నొచ్చుకున్నది. ఇక మీదట ఆ రీతిగా చేయనని దేవుడు అందరితోనూ ప్రమాణము చేశారు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశారు? తండ్రి అయిన దేవుడు ఆ రోజు ఆదాము అవ్వలతో పాము తలను ఈ స్త్రీకి పుట్టిన కుమారుల ద్వారా కుమారులకును సర్పానికి వైరమును కలుగు చేస్తానన్నారు. ఈ స్త్రీకి పుట్టు కుమారుని ద్వారా నీ శిరస్సును తొక్కిస్తానన్నారు దేవుడు. మరలా నోహవుతో ఈ రీతిగా అన్నారు, ఇక మీదట భూమిని తుడిచిపెట్టును అని ప్రమాణము చేశారు. దేవుడు ఈ రెండు మాటలు జ్ఞాపకము చేసుకున్నారు. భూమి మీద నరులను ఇక శిక్షించకూడదు. ఆయన సొంత కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారినే భూమి మీదకి పంపించాలి అని నిర్ణయించుకున్నారు. ఇక ప్రజలను శిక్షించకూడదు. నాలో గుండా తీయబడిన నా కుమారుడిని భూమి మీదకి పంపించాలి అని దేవుడు నిర్ణయించుకొని భూమి మీద నరులను శిక్షించకుండా ఆయన సొంత కుమారులను భూమి మీదకి పంపించారు. హల్లెలూయా. భూమి మీదకి యేసు ప్రభును పంపించని తలికే సేవకులను యాజకులను భూమి మీదకి పంపించారు. అబ్రహాం అయితేనేమి, ఇస్సాకు అయితేనేమి, యాకోబు అయితేనేమి, మోషే అయితేనేమి, పౌలు అయితేనేమి, మోసే అయితేనేమి, అహరోను అయితేనేమి, ఏలియా అయితేనేమి, వీరందరినీ భూమి మీదకి పంపించాడు. సువార్త చెప్పించాడు. రాళ్లతో కొట్టారు, చంపేశారు ప్రజలను. ఇలాగా కాదని చెప్పి దేవుడు అవ్వతో ఆదాముతో చేసిన వాగ్దానములు, నోవాహుతో చేసిన వాగ్దానములు భూమి మీద నెరవేర్చుకున్న కొరకై తండ్రి లోకుండా తీయబడిన కుమారుడిని భూమి మీదకి పంపాడు.
దేవదూతలను భూమి మీదకి వెళ్ళమంటే, అయ్యా మేము ఆ శిక్ష ఆ బాధ మేము భరించలేము, భూమి మీదకి వస్తే ఏమేమి జరుగుతుందో అవన్నీ దేవదూతలకు చెప్తే, దేవదూతలు మేము చేయమయ్యా పని రెక్కలు ఊపుకుంటూ భూమి మీదకి వెళ్ళి నీ వర్తమానము తెలియపరుస్తామంటే తెలియపరుస్తామని చెప్పారు. ఒక్కొక్క దేవదూత 1,85,000 మందిని కాపాడగలిగిన శక్తివంతమైన దేవదూతలు చేయలేని పని. ఒక్కొక్క దేవదూత ఒక దేశమును కాపాడగలిగే శక్తివంతమైన దేవదూతలు చేయలేని పని సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు రక్తాన్ని సిందించారు. ప్రజలు మూర్ఖులు అంటారు. 3 మేకులు పిక్కోలేని వాడు దేవుడు ఎలాగవుతాడు? 3 మేకులు పిక్కోలేని వారు దేవుడు ఎలాగవుతారు అన్నారు. ఈ భూమి మీద ఉన్న రిచ్ అయిన వారు, గొప్పవారు, ఘనులు, కొండలు ఎత్తిన వారు, ఈ భూమి మీద రాజ్యాలను జయించిన వారు, అలెగ్జాండర్ అన్నారు, ఈ భూమి మీదకి వచ్చి దేశాలన్నీ జయించారు. సముద్రము దగ్గరికి వెళ్ళి, సముద్రమా నీవు కూడా ఒక దేశం అయితే నిన్ను కూడా నేను జయిస్తానన్నారు. యేసు ప్రభువు వచ్చి ప్రపంచ దేశ మానవాళిని పాపము నుంచి విడిపించుటకు ఆయన సిలువ వేయబడి 33 కొరడా దెబ్బలు తిని నీ కొరకు నా కొరకు ఆయన 33 కొరడా దెబ్బలు తిని ఆయనను కొట్టే ఒక్కొక్క దెబ్బ నాగటి సాలవలే, ఆయన ఒళ్ళంతా గాయాలే, ఆయన ఒళ్ళంతా గాయాలే, ఒళ్ళంతా చీల్చబడింది. ప్రభువారిని పట్టుకోవటానికి వచ్చిన భటులు ఆయనను పట్టుకోవటానికి వెళ్ళినప్పుడు ఆయనను పట్టుకోలేక పడిపోయారే. అదే శక్తిని సిలువ వేసేటప్పుడు, ప్రభువారిని కొట్టేటప్పుడు చూపిస్తే ఈ ప్రజలు మత్తులై పడిపోరా? దేవుడు దేవదూతలను పంపిస్తే సొదొమ పట్టణములో ప్రజలను రక్షించుటకు ఆదాము అవ్వను క్షమించు లోతు భార్యను, లోతు పిల్లలను రక్షించడానికి దేవుడు దేవదూతలను పంపిస్తే ఆ ప్రజలను అక్కడ నుంచి రక్షించేటప్పుడు సొదొమ పట్టణంలో ఆ దేవదూతలు ఊరికి అక్కడ ఉన్న ప్రజలను చూసినప్పుడు కళ్ళు బయళ్ళకమ్మి పడిపోయారే. యేసు ప్రభును కొట్టేటప్పుడు కళ్ళు బయళ్ళకమ్మి కొట్టడానికి పోయినప్పుడు దేవుని శక్తితో చూస్తే అక్కడ ప్రజలు పడిపోరా? సొదొమ పట్టణంలో కాల్చిన దేవుడు యేసు ప్రభును నేను కాపాడుకోవాలని దేవుడు అనుకుంటే ఆ యేసు ప్రభును ఆ చోట ఉన్న ఆ ప్రజలను తండ్రి అయిన దేవుడు ఆ పట్టణమును కాల్చివేయలేరా? 3 మేకులు పిక్కోలేని దేవుడు ఎలాగయ్యాడో? సొదొమ పట్టణాన్ని కాల్చిన దేవుడు ఆ దేశంలో ఉన్న ప్రజలకు ఆ చోటు ఆ యేసు ప్రభు ఉన్న ఆ చోటు ఉన్న ప్రజలకు కళ్ళు బయర్లు కమ్మేటట్టు చేయలేడా? ప్రజలు అందులుగా మార్చలేడా? ఓ ప్రజలారా, యేసు ప్రభువును రక్షించుకుంటే భూమి మీద ఉన్న ప్రజలకు రక్షణ లేదు.
యేసు ప్రభును రక్షించుకుంటే భూమి మీద ప్రజలకు రక్షణ లేదు. అవ్వతోనూ ఆదాముతోనూ చేసిన వాగ్దానము నెరవేరాలంటే ఆయన సొంత కుమారుడైన యేసు క్రీస్తునే సిలువలో నలుగగొట్టుటకు ఆయన ఇష్టపడ్డారు. తండ్రి అయిన దేవుడు కుమారుని నల్లగొట్టడానికి ఇష్టపడ్డారు. హల్లెలూయా. నీ కొరకు, నా కొరకు, మానవ లోకములో ఉన్న ప్రతి మానవాళి కొరకు, జంతువుల కొరకు, పక్షుల కొరకు, పశువుల కొరకు ఆయన రక్తము చిందించవలసి వచ్చి ఉన్నది. నోహావుతో చేసిన వాగ్దానము జీవులతోనూ పశువులతోనూ నోహావుకు పుట్టు కుమారులతోనూ ఆయన కుమారులకు ఒక నిబంధనగా చేశారు. కనుక ఆయన సిలువ వేయబడవలసి వచ్చినది. ఆయన చేసిన ప్రమాణాన్ని పోగొట్టుకోకుండా ఆయన కుమారాన్ని నల్లగొట్టుకొని ఆయన రక్తము ద్వారా భూమి మీద ఉన్న ప్రజలకు విడుదల కలిగింది. అలాగే నీకు నాకు విడుదల కలిగిందంటే ఆయన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నది, విడుదల కలుగుతున్నది. హల్లెలూయా.